జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ధర్మ సందేహాల టీవీ. ఇంట్లో ప్రతికూల శక్తి తొలగించేందుకు ప్రధాన ద్వారం వద్ద వీటిని వేలాడదీయండి. ప్రధాన ద్వారం వద్ద ఈ వస్తువులు వేలాడదీయడం వల్ల మీ ఇంట్లోకి అనుకూల శక్తి ప్రవేశిస్తుందని పండితులు చెప్తున్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో ఆనందం, శాంతి, సానుకూలత ఉండాలని కోరుకుంటూ ఉంటారు. ఇంట్లో మంచి వాతావరణం ఉండాలంటే వాస్తుశాస్త్రం మాత్రమే కాదు, మనం కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పురాణాలు చెబుతున్నాయి. అయితే కొన్ని రకాల వస్తువులు ఇంటి ప్రధాన ద్వారం దగ్గర పెట్టినప్పుడు ఇంట్లో ప్రతికూల శక్తులు దూరం చేసి ఇంట్లో ఆనందాన్ని చేస్తాయి. భారతీయ వాస్తుశాస్త్రంలో పురాణ గ్రంథాలలో ఇంటి ప్రధాన ద్వారానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఇవ్వబడింది. ఇంట్లోకి వచ్చే శక్తి ప్రవేశం మాత్రమే కాదు, శుభ అశుభ శక్తుల ప్రభావం కూడా ఇక్కడి నుండే ప్రారంభమవుతుంది. కొన్ని ప్రత్యేక వస్తువులు ప్రధాన ద్వారంపై సరిగ్గా ఉంచితే ఇంట్లో సానుకూల శక్తి ఉంటుంది, ప్రతికూల శక్తుల ప్రవేశం ఆగిపోతుంది. ప్రధాన ద్వారంపై వేలాడదీయటం వల్ల ఆ ఇంట్లో ఆనందం, శాంతి, శ్రేయస్సు కాపాడే 5 అద్భుతమైన విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసేయండి. అలాగే మొదటిసారిగా మా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. మాలాంటి వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి. మొదటిగా మన ఇంటి ప్రధాన ద్వారానికి ముందుగా మామిడి తోరణం కట్టాలి. ప్రధాన ద్వారానికి తోరణం కట్టడం హిందూ సాంప్రదాయంలో ఒక ముఖ్యమైన భాగం. మామిడి ఆకులు, అశోక ఆకులు, బంతి పువ్వులతో తయారు చేసిన తోరణాలు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ ఆకులు, పువ్వులు ఇంట్లోకి ప్రతికూల శక్తులు ప్రవేశించకుండా నిరోధిస్తాయి, సానుకూల శక్తిని ఆకర్షిస్తాయి. ఇది ఇంట్లో పండుగల ఉల్లాస వాతావరణాన్ని కూడా సృష్టిస్తుంది. ఈ వస్తువులు పర్యావరణాన్ని శుద్ధి చేస్తాయని, అతిథులను స్వాగతిస్తాయని మన పురాణాలు నమ్ముతాయి. ఇక మన ఇంటి ప్రధాన ద్వారానికి రెండవది గుర్రపు నాడ. గుర్రపు నాడ ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇంట్లోకి అన్ని ప్రతికూల శక్తులన్నీ తొలగిపోతాయని నమ్ముతారు. నల్ల గుర్రపు నాడ చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ప్రధాన ద్వారంపై యు ఆకారంలో వేలాడదీయడం ద్వారా చెడు దృష్టి, ప్రతికూల శక్తి ఇంట్లో ప్రవేశించలేవు. అంతేకాదు, ఇది సంపద, శ్రేయస్సు కూడా ఆకర్షిస్తుంది. అయితే దీని నుండి పూర్తి ప్రయోజనాన్ని పొందగలిగేలా గుర్రపు నాడను సరైన దిశలో, సరైన పద్ధతిలో ఇంటి ప్రధాన ద్వారానికి నిర్దేశించుకోండి. ఇక హిందూ మతంలో స్వస్తిక్ చాలా పవిత్రమైనదిగా చిహ్నంగా ప్రధాన ద్వారానికి ఇరువైపులా లేదా తలుపు పైన ఉంచడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి వస్తుంది. ఇది శ్రేయస్సు, అదృష్టం, శాంతికి చిహ్నంగా భావిస్తారు. స్వస్తిక్ ప్రతికూల శక్తులను తరిమివేసి ఇంట్లో శాంతి, ఆనందం కాపాడుకోవడానికి సహాయపడుతుంది. కుంకుమ లేదా గంధంతో ఇంటి తలుపుపై దీనిని వేయడం వలన చాలా ప్రభావవంతంగా పనిచేస్తుందని పరిగణించబడుతుందని పండితులు చెప్తున్నారు. ఇక ప్రధాన ద్వారానికి లోహంతో, వెదురుతో తయారు చేసిన విండ్ చైమ్ మధురమైన శబ్దాలు వంటి ఇంటి వాతావరణాన్ని శుద్ధి చేస్తాయి, సానుకూల శక్తి తెస్తుంది. ప్రధాన తలుపు దగ్గర విండ్ చైమ్ ఉంచటం ద్వారా ప్రతికూల శక్తి ఇంటి లోపలకు ప్రవేశించదు, దీని ప్రభావం తగ్గుతుంది. విండ్ చైమ్ నుండి టింక్లింగ్ శబ్దం ఇంట్లోకి సానుకూల ప్రకంపనలను తెస్తుంది. విండ్ చైమ్ను ఎంచుకునేటప్పుడు దాన్ని తయారు చేసిన వస్తువులను నుండి వచ్చే ధ్వనిపై శ్రద్ధ చూపటం చాలా మంచిది. ఇక శుభప్రదమైనది మన ప్రధాన ద్వారానికి యంత్రం లేదా గణేశుడి విగ్రహం. ప్రధాన ద్వారం మీద గణేశుడి విగ్రహాన్ని లేదా గణేశుడి బొమ్మని చాలా శ్రద్ధగా ఉంచాలి. లేదా లక్ష్మీదేవి యంత్రాన్ని ఉంచడం కూడా చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. గణేశుని విఘ్నాలు హరించేవాడు అని అంటారు. అతడు ఇంట్లోకి వచ్చే అన్ని అడ్డంకులను తొలగిస్తాడని, లక్ష్మీదేవి సంపదకు, శ్రేయస్సుకు దేవతగా ఆమెని ఉనికిని, ఇంట్లో ఆనందాన్ని ఇస్తుందని అంటారు. లక్ష్మీదేవి యంత్రాన్ని ఇంటి ప్రధాన ద్వారానికి అమర్చడం వల్ల ఆ ఇంట్లో ఆనందం, శ్రేయస్సు మరియు శాంతి తెస్తుంది. లక్ష్మీదేవి విగ్రహం లేదా యంత్రాన్ని శుభప్రదంగా క్రమబద్ధంలో లేదా విఘ్నేశుడి యంత్రం లేదా విఘ్నేశుడి విగ్రహాన్ని క్రమబద్ధంలో ఇంటి ప్రధాన ద్వారానికి అమర్చాలి. మీ ఇంటి ప్రధాన ద్వారానికి ఈ వస్తువులు వేలాడదీయడం ద్వారా
ఇంట్లో సానుకూల శక్తి ప్రవాహాన్ని పెంచుతుంది, ప్రతికూల శక్తులు దూరం ఉంచుతుంది. ఇది మీ ఇంటి భద్రతకు అందించడమే కాదు, జీవితంలో ఆనందం, శ్రేయస్సు కూడా మీకు ఎంతో మేలు చేస్తుందని ఇంటి ప్రధాన ద్వారానికి ఈ వస్తువులు తప్పక అమర్చండి.